ఫస్ట్ నువ్వు యాంకర్గా చేసి దాంట్లో ఎందుకు నువ్వు స్టిక్కీగా ఉండలేకపోయావు? తోటి ఛానల్లో ఉన్న యాంకర్స్ కుళ్ళు. ఈమెంట్ రాగానే ఎంటర్ అయినమ్మటే పేరు తెచ్చేసుకుంది. మేమైతే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ మాకు రాలేదు. దే డి నాట్ ఈవెన్ ట్రీట్ అస్ నైస్లీ ఇన్ ద బిగినింగ్ అన్నమాట. లాక్డౌన్ వచ్చే టైంకి నా చేతిలో కొంచెం డబ్బులు వచ్చాయి. సోషల్ మీడియా నుంచి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. సో మనకి డాన్స్ కూడా వచ్చు కదా, యాంకరింగ్ నాకు కంప్లీట్గా రాదు కూడా. అండ్ అప్పుడు సుధీర్ ఉన్నాడు కాబట్టి టామ్ అండ్ జెర్రీలా కుదిరిపోయింది. ఇప్పుడు నన్ను ఒక సోలో యాంకర్ చేయమంటే నాకున్న నత్తికి, నాకున్న బ్రెయిన్ మెంటల్ కాన్సన్ట్రేషన్కి అంత ఫుల్ ఫ్లెజ్ యాంకర్ అని చెప్పుకోలేము. అండ్ మనం చేయగా మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ తెలుస్తుంది కదా. నా వీక్నెసెస్ ఏంటో చాలా స్ట్రాంగ్గా తెలుస్తున్నాయి యాంకరింగ్లో. అది నువ్వు అనుకున్నావురా, కానీ జనాలు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యేవారు. నీ మీద పంచులు వేసినా తీసుకుంటావు. అది అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి చేస్తున్నా. నౌ దే కెన్ పుట్ మీ ఎనీవేర్. ఐఎమ్ లైక్ ఒకప్పుడు ఓన్లీ యాంకర్ గానే తెలుసు. నౌ అట్లీస్ట్ దే కెన్ బిలీవ్ ఇన్ మీ. నౌ ఐఎమ్ గెటింగ్ ఆల్బమ్ సాంగ్స్ అవి వస్తున్నాయి, మూవీ నుంచి సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అలా రాలేదు. సో ఐ హావ్ క్రియేటెడ్ అన్ అదర్ వే పాత్ ఫర్ మీ ఆల్సో. ప్రెసెంట్ అయితే హ్యాపీగా ఉన్నావు నీ వర్క్ లో. 10 సంవత్సరాలు బానే ఉంటాను రా, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి. పంతులు గారు చెప్పినవి కూడా నమ్ముతావా? దాని తర్వాత ద మూమెంట్ బాగాలేదు అంటే తట్టా బుట్ట సర్దుకొని కాశీయో హిమాలయస్ ఎక్కడికో వెళ్ళిపోతారు. మొత్తానికి అయితే ఫిక్స్ అయ్యి ఉన్నావు మెంటల్ గా, ఇట్లా అని చెప్పేసి. సో సుధీర్తో నువ్వు వర్క్ చేసావు కాబట్టి సుధీర్ గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తాను? సుధీర్ చాలా మంచివాడు. సుధీర్ ఒక ఫ్యామిలీ మ్యాన్. హీస్ కేరింగ్ అబౌట్ అమ్మ గురించి, నాన్న గురించి, అక్క గురించి, తమ్ముడు గురించి, మరదల గురించి, అండ్ ఇప్పుడు వచ్చిన 2 పిల్లల గురించి. హీస్ ఆల్వేస్ వెరీ కేరింగ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది హీల్ గివ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. వాళ్ళేం ఫీల్ అవుతున్నారు, ఇతను నలిగిపోయినా పర్లేదు, వాళ్ళ ఫీల్ అవుతున్న దానికి హీ వాంట్స్ టు గివ్ రెస్పెక్ట్. ఎస్పెషల్లీ అతను సంపాదించిన నేమ్కి, ఫేమ్కి నేనైతే గెట్ లాస్ట్. నేను చెప్పింది తింటారా సస్తారా అంటే, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. సో దట్స్ వెరీ అప్రిషియేటివ్ అండ్ హీస్ అ వెరీ గుడ్ మ్యాన్. నేను విన్నాను సుధీర్ అంటే నా ఫాదర్ లాగా అని కూడా మీరు ఒక్కసారి చెప్పున్నారు. యా, తర్వాత ఇప్పుడు మా డాడీ వచ్చేసాడు కాబట్టి అలా అన్నట్లు. యా, హీ వాజ్ అంటే నేను అప్పుడు టెలివిజన్ స్టార్ట్ అయింది అతనితోనే. అవును, అతను నాకు ఆ ఫ్రీడమ్, ఆ స్పేస్, ఆ కేరింగ్ చూపించకపోతే ఐ వుడ్ హావ్ నాట్ సర్వైవ్డ్. అండ్ ఎదగడానికి స్పేస్ ఇచ్చాడు. సో మొత్తానికైతే సుధీర్ ఫ్యామిలీతో అంత బాండింగ్ ఉంది. సుధీర్తో ఇప్పుడు ఒక షో చేయాలి అనుకుంటే విష్ణు రెడీగా ఉందా? యా, ఐఎమ్ వెరీ వెరీ రెడీ. అండ్ ఇప్పుడు మరి ముసలోడు అయిపోయాడు. ఇంత యంగ్ యాంకర్ తో చేయాలా, నేను చేస్తానో లేదో ఆలోచిస్తాను. ఆడియన్స్ కోసం చేస్తాను. సరే, ఒక పడవ ఉంది విష్ణు, అందులో నువ్వు, సుధీరు, పృథ్వీ ముగ్గురు ఉన్నారు. ఆ పడవలో నీతో పాటు ఒక పర్సన్ ఉండాలి. ఒక పర్సన్ ఎవరిని గెంటేస్తావు, సుధీర్నా పృథ్వీనా? సుధీర్కి స్విమ్మింగ్ వచ్చు. పృథ్వీకి స్విమ్మింగ్ రాకపోయినా ఈ కండల కోసం ఇక్కడ ఏమైనా జంతువులు వస్తాయేమో. అబ్బా, ఈ డబ్బులో ఇన్ని యాంగిల్స్ ఉంటాయని. సైకోలు ఇలానే నవ్వుతారా.